హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ తన్విక ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. నేను మీ రుద్ర. గాయ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ సపోర్ట్ ఇట్లాంటి మరెన్నో వీడియోలు చేయాలని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనము జేబిఎల్ యాంప్లిఫైర్ కొనడం జరిగింది. ఇవన్నీ కార్లో ఫిట్టింగ్ చేసేటం అనమాట. సో మనం కొనడం జరిగింది. దీనికి సిస్టమ్ అనేది చాలా మంచి సిస్టమ్ ఇచ్చిండు. బాస్ సిస్టమ్స్ ముంగట ఏవైతే చిన్న చిన్న బటన్స్ ఇచ్చిండో అవి బాస్ సిస్టమ్స్, అవి బాస్ బటన్స్ అనమాట అవి. సో సెట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనము. సో యాంప్లిఫైర్ అనేది చాలా బాగుంటుంది. మనము కారు చంపాపేటలో కార్ డెకార్డ్స్లో కొనడం జరిగింది. డెకార్డ్ షాప్స్ ఉంటాయి కదా, కార్ డెకార్డ్స్, దాంట్లో కొనడం జరిగింది. 7,000 రూపీస్. సో లాస్ట్ వరకు చూడండి వీడియో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సౌండ్ అనేది చాలా పెద్దగా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 500 మీటర్ దాకా 600 మీటర్ దాకా వినిపించడం జరుగుతుంది. ఇల్లంతా మొత్తం బిల్డింగ్ మొత్తం ఎంత పెద్ద సౌండ్ పెద్దగా పెట్టినట్టయితే మొత్తం బిల్డింగ్ మొత్తం అదురుతుంది అనమాట. అంత బేస్ వస్తుంది. ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూడండి. నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు. చూడండి, ఇవి స్పీకర్లు 600 రూపీస్, ఈచ్ స్పీకర్ 600 రూపీస్. అట్లా 2 స్పీకర్లు కొనడం జరిగింది. ఇది జేబిఎల్ స్పీకరు, కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్. ఇది జేబిఎల్ స్పీకర్ విత్ సబ్ ఊఫర్ వస్తుంది దీనిలోనే. ఆ మధ్యలో బటన్ ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ అనమాట. సబ్ ఊఫర్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సౌండ్ వచ్చేసి చాలా క్లారిటీగా వస్తుంది, చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఒకసారి చూడండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలామంది ఫంక్షన్ల కోసం అంటూ అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉంటారు కదా, చాలా ఎన్నో వేలు స్పెండ్ చేస్తుంటారు కదా. మనము ఇట్లా ఇంట్లో క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా ఫంక్షన్స్లో చాలా యూస్ అవుతుంది. మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. చాలా మంచి బేస్ వస్తుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎంతో కాస్ట్ పట్టదు. మనం ఎన్నో లక్షలు పెడుతుంటాం, వేలు పెడుతూ ఉంటాం కదా. దాంట్లో మనం ఒక 14,000 పెట్టినామంటే ఇట్లాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది బాస్ ట్యూబ్ అనమాట. ఇది దీనిలో సెట్టింగ్ మొత్తం ఇస్తాడు. ఒకటి వాల్యూమ్ సెట్టింగ్ ఇస్తాడు మనకు, బాస్ అండ్ ట్రబుల్ సెట్టింగ్ ఇస్తాడు. సేమ్ ఇంకా గ్రౌండ్ 12 వాట్స్ రేమ్ ఇవి మనం సెట్ చేసుకునేది ఉంటుంది. పక్కన 25 ఫ్యూజ్ ఇస్తాడు. ఇంకా ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తాడు. ఒకసారి చూడండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సెట్టింగ్ ఎట్లా చేయాలో మొత్తం అంతా ఎట్లయితే కనెక్ట్ చేయాలో, యాంప్లిఫైర్, ఈ బాస్ ట్యూబ్, పవర్ సప్లై ఇవన్నీ కొనడం జరిగింది. ఒకసారి చూడండి, చూసి నచ్చినట్టయితే మనకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మన ఛానల్కి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఇట్లా ఫస్ట్ టైం చేయడం జరిగింది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మొత్తం A to Z మొత్తం మనము మన ఇంట్లోకి మనం డీజే సిస్టమ్ ఎట్లయితే సెట్టింగ్ చేసుకోవాలో, మనకి ఏ విధంగా అయితే మనకు మ్యూజిక్ వినాలనిపిస్తుందో ఆ విధంగా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. మనకి అట్లా సెట్టింగ్ చేసుకోవాలంటే ఇట్లా బాస్ ట్యూబ్ ఒకటి, స్పీకర్లు ఒకటి, యాంప్లిఫైర్, ఇంకొకటి మన పవర్ సప్లై ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. మనకు బాస్ ట్యూబ్ వచ్చేసి 4,000 రూపీస్, ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 1,000 రూపీస్ పడ్డది మనకు. పవర్ సప్లై వచ్చేసి 1,000 రూపీస్ పడ్డది. ఫ్లిప్కార్ట్లో కొనడం జరిగింది. 12 వాట్స్ టు 40 వాట్స్ అనమాట. ఇది 400 వాట్స్. చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎక్కువ జల్దీ హీట్ అవ్వడం అట్లాంటివి జరగదు. మీకు అన్ని మైనస్ పాయింట్స్, ఎల్ అనేది, ఎన్ అనేది ఒకటి, మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో అంత క్లారిటీగా ఉంటుంది. మీకు ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏ మిస్టేక్ లేకుండా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనము ఏదైతే చూస్తున్నామో స్టార్టింగ్ 2 సెట్టింగ్స్ ఏవైతే చూస్తున్నామో పోల్స్, అవి ఎల్ఎన్ అనమాట. పవర్ డైరెక్ట్ మెయిన్ బోర్డ్ టు పవర్ సప్లై చేసుకునేది ఉంటుంది. అవన్నీ మైనస్ ప్లస్ బోల్ట్స్. అవి మన యాంప్లిఫైర్, బాస్ ట్యూబ్ ఇవి కనెక్ట్ చేసుకోవడానికి అవి యూస్ అవుతాయి. ఈ పక్కన 2 బోల్ట్స్ అనేవి మన పవర్ సప్లై, మన పవర్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో, మన ఇంట్లో పవర్ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ పెట్టకుండా ఇట్లా పవర్ సప్లై నుంచి పెట్టేకి అవి 2 బోల్ట్స్ అనేవి యూస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సౌండ్ వచ్చేసి చాలా క్లారిటీగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది
ఇట్లా ఫంక్షన్లకు అంటూ యూస్ చేస్తూ ఉంటారు కదా, అట్లా మనము ఫంక్షన్లకు ఇక స్పీకర్లు కొనే అవసరమే రాదు, డీజేలు కొనే అవసరమే రాదు, చాలా బాగా యూస్ అవుతుంది. జస్ట్ మనం తక్కువ ఖర్చులోనే యూస్ అవుతుంది. ఇది ఈ కేబుల్ వచ్చేసి ఆక్స్ కేబుల్ విత్ ఆడియో కనెక్టింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకు మొబైల్ షాప్లో దొరుకుతుంది. ఇది 160 రూపీస్ కొన్నా. ఇవన్నీ మనం ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాము. అన్నీ మనకు బాస్ ట్యూబ్కి, మన యాంప్లిఫైయర్కి, మన మ్యూజిక్ సిస్టమ్కి ఏవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోవడం అయితే జరిగింది. ఇవి 4 కేబుల్స్, ఇవి 4 వైర్లు అయితే అవసరం పడతాయి మనకు. మన యాంప్లిఫైర్ టు బాస్ ట్యూబ్ టు మన పవర్ సప్లైకి ఏవైతే కనెక్ట్ చేయాలో, ఎట్లయితే కనెక్ట్ చేయాలో దానికోసం అని మనకు 4 వైర్లు కంపల్సరీ కావాలి. ఇవి చిన్న చిన్న వైర్లు అనమాట. కనెక్టివిటీ కావాలి. మనం ఏదైతే మెయిన్ వైర్ ఉంటుందో దానికోసం ఇవి కనెక్ట్ చేసుకోవాలి. చిన్న వైర్లనే కనెక్ట్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ పవర్. ఇది మెయిన్ పవర్ స్విచ్ బోర్డు పెడతాం కదా, ఎల్ఎన్ అని చెప్పుకున్నాం పోయిందాక, దాన్ని కనెక్ట్ చేయని. కానీ మెయిన్ పవర్ సప్లై ఇది. డైరెక్ట్ మన ఇంట్లో ఉన్న పవర్ సాకెట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మన పవర్ సాకెట్ వైర్ అయితే ప్లగ్ ఏదైతే ఉంటో అది మన పవర్ సప్లైకి కనెక్ట్ చేయడం అయితే జరిగింది. చూడండి మీరే. ఇట్లా మనం ఎల్ఎన్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకోవాలి, పవర్ వైరు. ఎందుకంటే మనం డైరెక్ట్ కనెక్ట్ చేసినామంటే మన బాస్ ట్యూబ్ కానీ యాంప్లిఫైర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి, లోపల పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అట్లా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనం ఇట్లా ఒక పవర్ సప్లై కొనుక్కోవాలి. అది మీకు ఎలక్ట్రానిక్ షాప్లోనే దొరుకుతుంది, లేదా మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి. కొనుక్కోవచ్చు, 1000 రూపాయలు ఉంటుంది. సో ఇట్లా మనం ఏవైతే వైర్స్ ఉంటాయో మన 12 వాట్స్ ఆర్ఈఎంకి కనెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా మనము 2 వైర్స్ అనేది యూజ్ ఒకటి మెయిన్ వైర్ ఒకటి, ఇంకొకటి చిన్న వైర్ ఒకటి దానికి జాయిన్ చేసుకొని యూజ్ చేయాల్సి వస్తుంటుంది. ఇట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనము ఏదైతే 12 వాట్స్ ఉంటుందో దానికి మెయిన్ వైర్ ఒకటి కనెక్ట్ చేయాలి. ఆర్ఈఎం అనేది ఉంటుందో రెమ్కి వచ్చేసి మనము రిమోట్కి వచ్చేసి మనం చిన్న కేబుల్ ఏదైతే మనం కనెక్ట్ చేసుకున్నామో అది మనము రెమ్కి కనెక్ట్ చేసుకోవాలి. అట్లా మనం రెమ్కి కనెక్ట్ చేసుకున్నట్టయితే మనకు పవర్ సప్లై అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి మనం బ్లాక్ వైర్ GND గ్రౌండ్ అని ఏదైతే ఉందో ఆప్షన్, ఆ ఆప్షన్కి మనం బ్లాక్ వైర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి. బ్లాక్ వైర్ ఏదైతే ఉందో అది మనం గ్రౌండ్కి ఫిట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. నట్టు తిప్పాలి. జస్ట్ మనం ఆ వైర్ని కనెక్ట్ చేసుకోవాలి, అంతే. టైట్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మన ఇంట్లోనే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే పవర్ సప్లై ఉందో ఆ పవర్ సప్లైకి మన రిమోట్ విత్ అది 12 వాట్స్ రిమోట్ విత్ అవి కేబుల్స్ ఉన్నాయి కదా, ఆ కేబుల్ వచ్చేసి మనం ప్లస్లో పెట్టుకోవాలి. మనం కంపల్సరీగా చూసుకోవాలి. ఏదైతే మనము మిస్టేక్ చేయకుండా +2 ప్లస్, -2 మైనస్ కంపల్సరీ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కాలిపోకుండా ఉంటాయి అవి. ఇప్పుడు మనము ఏదైతే 12 వాట్స్ విత్ రిమోట్ అని ఉందో అది మనము ప్లస్లో పెట్టేసుకోవాలి వైరు. ఏదైతే బ్లాక్ వైర్ ఉందో గ్రౌండ్ వైర్ ఉందో బ్లాక్ కలర్ వైరు అది మనం మైనస్లో పెట్టుకోవాలి. మీకు అట్లా పవర్ సప్లైలో మీకు 6 ఉంటాయి అనమాట సాకెట్స్. అట్లా 6 ఆప్షన్స్ ఇస్తాడు. అట్లా మనం అట్లా ఒక 3 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం యాంప్లిఫైర్ బేస్ ట్యూబ్ ఒకటే కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇవే చూపిస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. సౌండ్ అనేది మీకు చాలా అంటే చాలా బాగా వినిపిస్తుంది సౌండ్. ఇట్లా మనం మైనస్ది బ్లాక్ వైర్ గ్రౌండ్ వచ్చేసి మైనస్లో పెట్టుకోవాలి. సో మనది ఆల్రెడీ బాస్ ట్యూబ్ కనెక్టింగ్ అయిపోయింది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ మన యాంప్లిఫైర్కి ఉంటుంది. చూడండి, యాంప్లిఫైర్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ఇట్లే కనెక్ట్ చేసుకోవాలి యాంప్లిఫైర్కి కూడా, ఏ మిస్టేక్ లేకుండా. దాంట్లో కొంచెం ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా వైర్లు కాలిపోతాయి అనమాట. అట్లా కాకుండా మైనస్ది మైనస్, ప్లస్ది ప్లస్, గ్రౌండ్ది గ్రౌండ్ అట్లా పెట్టేసుకోవాలి.
మనము చాలామంది అనుకుంటారు దీనికి డైరెక్ట్ వైర్ పెట్టేసి మన మెయిన్ పవర్ పెట్టేద్దాం అని అనుకుంటారు. అట్లా మెయిన్ పవర్ పెట్టడం వల్ల కాలిపోయే అవకాశాలు కాదు, కాలిపోతాయి అనమాట. ఇవి వేస్ట్ అయిపోతాయి, మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. అట్లా వేస్ట్ కాకుండా మనం కంపల్సరీ పవర్ సప్లై అంటే ఒకటి తీసుకోవాలి. ఏసీడీసీ పవర్ సప్లై ఒకటి తీసుకొని దానిలో మనం ఫిట్ చేసుకొని మనం సాంగ్స్ అయితే వినొచ్చు. చాలా అంటే చాలా బాగా వినిపిస్తాయి సౌండ్. ఇల్లు మొత్తం మధ్యలో అంత పెద్ద సౌండ్ ఉంటే మనం జస్ట్ 2 పాయింట్లో పెట్టి వింటేనే చాలా మంచి సౌండ్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ దానికి కూడా యాంప్లిఫైర్కి యూజ్ చేయాలి. 12 వాట్స్ అనేది ఉంటుందో 12 వాట్స్ విత్ రిమోట్ సేమ్ ప్రాసెస్ అనమాట. ఏదైతే మనము పింక్ కలర్ వైర్ తీసుకున్నామో ఆ వైరు చిన్న ముక్క జాయింట్ అనేది కలిపి పెట్టేసుకోవాలి. సేమ్ గ్రౌండ్ అనేది బ్లాక్ వైర్ యూజ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు కంపల్సరీగా నచ్చుతుంది. మీకు కూడా ఒకటి అవగాహన నుండి తెలుస్తుంది కదా మీకు కూడా ఎట్లా చేయాలనేది. ఒకసారి చూడండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది తీసుకోవడం వల్ల. దీనివల్ల ఇంట్లో మ్యూజిక్ పెట్టడం వల్ల చాలా మంచిగా అనిపించింది. గ్రౌండ్ అండి, అది గ్రౌండ్ అనమాట. సేమ్ మనం బాస్ ట్యూబ్ అయితే ఫిట్ చేసుకున్నాము, దీన్ని కూడా అట్లా ఫిట్ చేసుకోవాలి. మనము గ్రౌండ్ టు గ్రౌండ్ ఫిట్ చేసుకొని సేమ్ ప్లస్ మన పింక్ కలర్ వచ్చేసి వైర్ వచ్చేసి ప్లస్లో పెట్టుకోవాలి, బ్లాక్ కలర్ వచ్చేసి మైనస్లో పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వర్క్ ప్రాసెస్. మనమే ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు అన్నీ. ఏదైతే పింక్ కలర్ వైర్ ఉందో అది మనం ప్లస్లో పెట్టేస్తున్నాము. పింక్ కలర్ వైర్ వచ్చేసి మనం ప్లస్లో పెట్టడం జరిగింది. మైనస్లో వచ్చేసి మళ్ళీ మనం బ్లాక్ వైర్ పెట్టేసుకుందాము. మనం ఏదైతే పవర్ సర్క్యూట్లో పెడతామో అది డైరెక్ట్ ఈ పవర్ సప్లై అయితే ఉందో అది గుంజుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అది 400 వాట్ గుంజుకొని దీనికి ఎంతైతే పవర్ కావాలో అంత పవర్ని దీనికి యాంప్లిఫైయర్కి బాస్ ట్యూబ్కి ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మన యాంప్లిఫైయర్ బాస్ ట్యూబ్ సేఫ్గా ఉంటాయి అనమాట, కాలిపోకుండా మంచిగా చాలా రోజులు రన్ అవుతాయి. చాలా రోజులు అని కాదు, లైఫ్ లాంగ్ వస్తాయి, మనకు లైఫ్ లాంగ్ యూస్ అవుతాయి. నేను కూడా ఒకప్పుడు స్పీకర్లు బయట అంటే డీజేల కోసం అని దీనికోసం ఒకప్పుడు బయట ఆలోచించిన వాడిని. ఎంత పెట్టాలని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుండే. బట్ ఈ ఆప్షన్ ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఒకసారి నేను కూడా ట్రై చేసిన అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా పెద్ద సౌండ్, అంటే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. చూడండి, మనమైతే ప్లగ్ అనేది మెయిన్ పవర్లో పెట్టడం జరిగింది. అన్ని పవర్ ఆన్ అయింది మొత్తం. బాస్ ట్యూబ్ కానీ యాంప్లిఫైయర్ ఏదైతే పవర్ సప్లై ఉందో దాని నుంచి యాంప్లిఫైర్కి బాస్ ట్యూబ్కి పవర్ జనరేట్ కావడం జరిగింది. చూడండి, ఇప్పుడైతే మనం స్పీకర్లు యాడ్ చేసుకుందాము. సో మనం వచ్చేసి ఇవి మన ఇన్పుట్ అనమాట, బాస్ ట్యూబ్కి ఇన్పుట్. మన యాంప్లిఫైర్ టు బాస్ ట్యూబ్కి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. మనం ఈ స్పీకర్లు సపరేట్ పెడుతుంటే వస్తలేదు, బాస్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో నేను రెండు ఏవైతే బాస్ ట్యూబ్ పెడుతున్నామో ఇన్పుట్లో పెడుతున్నామో ఆ ప్లగ్ మెయిన్ పిన్స్ వచ్చేసి రెండు కలపడం జరిగింది, జాయిన్ చేయడం జరిగింది. అట్లా రెండు జాయిన్ చేస్తే మనకు బాస్ అనేది కరెక్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట.
మన రెడ్ అయితే రెడ్లో పెట్టేసినాము, వైట్ అయితే వైట్లో పెట్టేసినాం మనము. ఇన్పుట్ ఇది. అవుట్పుట్ కూడా ట్రై చేస్తున్నాను నేను. రేపు అనేది ఉందన్న అవుట్పుట్ కొనుక్కొని వస్తాను నేను. అది ఏదైతే హై ఇన్పుట్స్ అని ఉన్నాయో వాటికి ప్లగ్ తీసుకొచ్చి వాటి డైరెక్ట్ స్పీకర్ కనెక్ట్ చేద్దామని చూస్తున్నా. మనం అన్ని స్పీకర్లు అయితే మన దగ్గర మొత్తం 3 స్పీకర్లు, ఒక బాస్ ట్యూబ్, ఇట్లా మొత్తం 4 స్పీకర్లు కలపడం జరిగింది మన యాంప్లిఫైర్కి. మెయిన్ సబ్ ఊఫర్ అనమాట, విత్ JBL అనేది ఏదైతే ఉందో అది సబ్ ఊఫర్ విత్ స్పీకరు. చాలా మంచి క్లారిటీ వస్తుంది. లాస్ట్లో చూడండి, లాస్ట్లో కూడా మ్యూజిక్ ప్లే చేస్తే అది కూడా వినండి ఒకసారి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి ఎట్లున్నది. నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లోనే ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనము. మామూలుగా షాప్లో వెళ్ళి కొంటాం కదా, 5 ఛానల్ అని 5 స్పీకర్స్ అని ఇట్లా కొంటుంటాం కదా, ఇట్లాంటి ఊఫర్స్ ఇంత సౌండ్ అయితే రావనుకుంటున్నాను నేను. సో నాకైతే ఇది చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత పెద్దగానే పెట్టుకోవచ్చు, ఒక డీజే ఫీలింగ్ అయితే వస్తుంది మనకు. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వస్తుంది నాకేమో. ఇట్లా మొత్తం అన్ని స్పీకర్లన్నీ కలపడం జరిగింది. కలిపి మనము యాంప్లిఫైర్కి అయితే సెట్ చేసుకోవడం జరిగింది. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. యాంప్లిఫైర్ కూడా ఎక్కువ హీట్ ఏం కాదు, మంచి చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది యాంప్లిఫైర్ కూడా. ఎక్కువ JBL కదా, ఎక్కువ హీట్ ఏం కాదు, మనకు ఎంతైనా వాడుకోవచ్చు. నేనైతే డైలీ 2 to 3 అవర్స్ అయితే వింటాను అనమాట యాంప్లిఫైర్లో. అది ఎంత విన్నా చాలా బాగా, ఎంత విన్నా వినాలనిపిస్తుంది. సౌండ్ అనేది అంత మంచిగా వస్తుంది, మ్యూజిక్ అనేది ఎంతనే వినాలనిపిస్తుంది దానిలో. సో అందుకని డైలీ 3 to 4 అవర్స్ లేదా 3 hours 2 hours దాకా యూజ్ చేస్తూ ఉంటా సాంగ్స్ని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరేమనుకోకండి, నాకు వచ్చినట్టు నేను వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ ఎవరేమనుకోకండి, ఇట్లా చేస్తుండు ఇట్లా చెప్తున్నాను అనుకోకదండి. నేను ఫస్ట్ టైం అనమాట చేసేది. సో అందుకని అర్థం చేసుకోండి. ఇట్లా మొత్తం 4 స్పీకర్లు, ఒక బాస్ ట్యూబ్ విత్ 3 స్పీకర్లు కలపడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికొకరు యూస్ అవుతుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. అంటే చాలామంది కొంటూ ఉంటారు కదా, అంటే ఏది ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్లో అవుతూ ఉంటారు కదా. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా చాలామంది యూస్ అవుతుందని, కనీసం చాలామంది కానీ కాకుండా నా వల్ల ఒకరితో యూస్ అవుతుందేమో అన్నట్టు ఈ వీడియో పెట్టడం జరిగింది. ఒకసారి ట్రై చేయండి. మొత్తం A to Z మొత్తం అంత ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్ విత్ ఆడియో ఇన్పుట్ కనెక్టర్ అనమాట. మన యాంప్లిఫైర్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఇట్లా మన యాంప్లిఫైర్కి ఆడియో కనెక్టింగ్ ఇది. సో ఆక్స్ కేబుల్ డైరెక్ట్ మన మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, మన మొబైల్ కానీ టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆక్స్ ఆప్షన్ అంటే టీవీలో చాలా మంచి సౌండ్ అయితే చాలా మంచి సౌండ్ ఇస్తుంది. కొంచెం మొబైల్లో కనెక్ట్ చేసేంత వరకు కొంచెం చిన్న నాయిస్ అనేది కనిపిస్తుంటుంది, నాయిస్ అనేది వస్తుంది. మొబైల్కి అయితే కనెక్ట్ చేసినామో నాయిస్ అనేది అసలు రాదు. ఆ నాయిస్ అనేది మీకు మా మొబైల్కి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో నాయిస్ అనేది మొత్తం కంప్లీట్గా ఆగిపోతుంది అనమాట. సో ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో, క్లారిటీ అయితే ఉంటుందో చాలా మంచిగా